హలో, గుడ్ మార్నింగ్. సో మీరు దోస తినాలనుకుంటే కంచికో రామేశ్వరంకో వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. సో మన ఇంట్లోనే కంచి రామేశ్వరం రెస్టారెంట్ లాంటి దోస మనం సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఒక చిన్న టిప్ ఫాలో అయిపోతే సరిపోతుంది. సో టిప్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఈ మిల్క్ పౌడర్ మనం దోస బ్యాటర్లో వేసేద్దాం. వేసేసి కంప్లీట్గా మిక్స్ చేసేద్దాం బ్యాటర్. సో ఇలా వేస్తే ఏంటంటే మంచి రెస్టారెంట్ స్టైల్లో దోశ మన సొంతం అవుతుంది. మంచి గోల్డెన్ ఫ్లేవర్, అట్ ద సేమ్ టైం బటరీ ఫ్లేవర్తో దోశ వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో మన ఇంట్లో కూడా అలా చేసుకోవచ్చు. ఈ చిన్న స్మాల్ టిప్తో, జస్ట్ మిల్క్ పౌడర్. సో నేను దోశ వేసాక ఎలా వచ్చిందో చూపిస్తాను. ఓకే, వావ్, చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్.